మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నా దేవుని కరుణా కటాక్షాలు మీకు మెండుగా కలుగునగాక. ఈ శుభవేళ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన వ్యక్తిగత జీవితంలో వృద్ధి పొందడం, అభివృద్ధి చెందడం, ఆత్మలో వికసించడం ఇత్యాది కార్యక్రమాలు ఎప్పుడూ కోరుకుంటాం. భూ సంబంధమైన మనుషులైతే వ్యాపార వ్యవసాయాల్లో వర్ధిల్లాలి, వృద్ధి పొందాలి అంటారు. అదే ప్రభువుని ఎరిగి ప్రార్థనతో నడిచేవాళ్ళు ఆత్మలో వర్ధిల్లాలని ఆశ కలిగి ఉంటారు. కానీ కొన్నిసార్లు వృద్ధి కనబడదు. పలకడానికి పనికొస్తుంది, చెప్పుకోవడానికి సరిపోతుంది, కానీ వృద్ధి జీవితంలో కనబడదు. మరి లోకుల గురించి ఆలోచించిన, ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆలోచించిన వృద్ధి కలగాలి అనుకుంటే నువ్వేం చేయాలి అనేది మొదట ఆలోచించాలిగా. మన లోకులైతే ప్రణాళికలు మారుస్తారు, పెట్టుబడులు పెంచుతారు, ఏదేదో ఘనకార్యం చేస్తారు, వృద్ధి కొరకు తపన పడతారు. కానీ ప్రభునందున నీ జీవితంలో వృద్ధి పొందాలి అంటే నువ్వు చేయాల్సింది ఏమిటో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 13వ వాక్యములో చాలా జాగ్రత్తగా రాసి పెట్టాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము నడవటానికి నిన్ను జాగ్రత్త పరుచుకో అంటున్నాడు. అంటే దేవుని మాటకు లోబడినా, దేవుడి చట్టానికి నీవు లోబడినా దాని విషయంలో దేవుడు నిన్ను వృద్ధి తీసుకొస్తాడు. అయితే దాని విషయంలో నీ జాగ్రత్త పడాలి. అంటే చట్టాన్ని మార్చడం కానీ, చట్టాన్ని నీకు అనుకూలంగా చేసుకోవడం కానీ, ఆయన ఆజ్ఞను తారుమారు చేసి కానీ మనకు అనుకూలంగా మార్చుకున్నామనుకో, నీవు అభివృద్ధి పొందవు. కానీ దేవుని వాక్యం ఏం బోధిస్తుంది, ఏం చెబుతుంది? ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఆజ్ఞ మేరకు నీవు నడిస్తే, నడవడానికి జాగ్రత్త పడిన ఎడల ఎంత చక్కగా ఉంది తెలుసా? ఆ ప్రకారము జరిపించుకున్నటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందేదవు. అంటే నీ జీవితంలో వృద్ధి కలగాలి అంటే ఆయన చిత్తం, ఆయన నీతి, ఆయన యథార్థత, ఆయన చూపిన బాటలో నీవు నడవాలి. అది ఎప్పుడైతే మనం జాగ్రత్త పడతామో అభివృద్ధి దానంతరదే మొదలవుతుంది. కానీ నడిచేటప్పుడు మన వాళ్ళు ఏమంటారు తెలుసా? జాగ్రత్తగా నడు, అక్కడ కాలు జారుతుంది, అక్కడ బురద ఉందని చెప్పాను. కానీ వీళ్ళ మాట వినకుండా మన ఇష్టానుసారంగా నడిచామనుకోండి, నీ జీవితంలో జారిపడటం, తర్వాత నష్టాలు పాలవటం, కొన్నిసార్లు కృంగిపోవటం, జీవితంలో ఏడుపును మొదలు పెట్టడం. కారణం ఏంటంటే పెద్దల మాట వినలేదుగా. ధర్మశాస్త్రం మనకు వెలుగు, వాక్యం మన జీవితానికి ఆధారం, యేసు మాట శిరోధార్యం. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో అందులో దేవుని హృదయంలో ఆలోచనలన్నీ ఉన్నాయి. వాటి ప్రకారం మనం జీవించగలిగితే ఆ తర్వాత మన మనుగడ ఎంత దీవెనకరంగా ఉంటుంది. దేవుడు ఆశించేది ఏమిటంటే నువ్వు వృద్ధి పొందాలి అని. కానీ నీ పైనలో అలా నడవకపోవడం వలన వృద్ధి నువ్వు పొందకుండానే జారిపోవటం, గండి కొడితే నీళ్లు పోయినట్టుగా దీవెన నీ కళ్ళ ముందే వెళ్ళిపోవడం జరుగుతుంటుందిగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా దేవుని వాక్యానుసారంగా నడవటానికి నేను జాగ్రత్త పడతాను అని ఒక తీర్మానం చేయి. తర్వాత రెండవ దేవుడు తెలుసా? ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండు. అంటే అర్థం ఏమిటి? ధైర్యం ఎందుకంటే నేను ఈ మార్గాన్ని నుంచి తప్పిపోకుండా ఆయన మాట వింటాను, తప్పనిసరిగా నేను గమ్యం చేరతాను, ఆయన నన్ను బలపరుస్తాడు. బలం ఉండాలి, ధైర్యం ఉండాలి, నిన్ను నీవు సరి చేసుకునేందుకు జాగ్రత్త ఉండాలి. ఈ మూడు నీ జీవితంలో వెంటాడితే నీ జీవితం ఆశీర్వదకరంగా వర్ధిల్లుతో. ఆ తర్వాత నీవు దిగులు పడాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒక సేవకుడుగా ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తుండగా రోజు వాక్యం చదువుతున్నారా? టీవీలో కానీ, సందేశాలు వినబడుతున్నప్పుడు కానీ, చర్చిల్లో కానీ మనం వెళ్ళినప్పుడల్లా దేవుని వాక్కు వినబడుతుందిగా. దాని ప్రకారం నడవగలుగుతున్నారా? నీవు నడవడం కుదరకపోతే నీ జీవితంలో చాలా నష్టపోతావు. అందుకని వృద్ధి పొందాలి అనుకుంటే జాగ్రత్త ఉండాలి. వృద్ధి పొందాలంటే ధైర్యంగా ఉండాలి. వృద్ధి పొందాలంటే ఆయన మాటల ప్రకారం నడవడానికి నువ్వు బలం కలిగి అడుగులు ముందుకు వేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తావో భయం దూరం అవుతుంది, దేవుని దీవెన దగ్గర అవుతుంది, నీ వృద్ధి మొదలవుతుంది. అది నీకు కలగాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తాను. కన్నును మూసుకోనండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి.
కుటుంబానికి ఆశీర్వాదకరం ఆజ్ఞల మార్గంలో నడవటం నేర్పించండి. ఆ ఇంటికి వృద్ధి కలుగ చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా ఆర్థికంగానైనా అన్ని కోణాల్లో క్షేమాన్ని విస్తరింపచేయండి. దేహానికి అందరికి ఆరోగ్యం కలగాలి. పిల్లలు క్షేమంగా ఉండాలి. కష్టార్జితం గిన్నె నిండాలి. ప్రార్థనలో పెంచబడాలి. రాకడ కొరకు సిద్ధపరచబడాలి. చేస్తున్న ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాల్లోనూ చదువుల రంగంలోనూ వివాహ విషయాల్లో కూడా బలమైన కార్యాలు జరిగించి నీ రాకడకు సిద్ధపరుస్తూ శారీరకంగాను ఆధ్యాత్మికంగాను వీరు వర్ధిల్లే కృప దయచేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.